ఓ రైతా చాయ్ దే ఎట్టానా ఇగో ఇక రాయే ఏంటో చెప్పు. ఈ ఈపులా దురదలుతుంది ఓకే. ఓ ఈపుల దురదలు ఎత్తుందట చేతులు లేనట్టు నన్ను కోపమంటాడు. చాలా చాలు రైతా ఓ రైతా ఏంది ఏమో కుక్కలే కొడుతున్నావు. ఏంటే నేను పిలిస్తే సపోర్ట్ చేస్తలేవు కానీ నన్నే కుక్కలే కొడతాను అంటారా? మరి కాదా దానిగా వెళ్ళిపోకదా సరిపోతేమో. ఏంది ఇక్కడ ఏ పని కూడా దొబ్బుతున్నావు? ఇంట్లో పోయి తెచ్చుకోరాదా? పని మీద ఉన్నదాన్ని మాట మాట పిలుస్తున్నావు ఏంది నువ్వు? నేను ఎవరినే ఎవరివి ఈ ఇంటి యజమానిని. అయితే ఏంది? ఇంటి యజమానిగా ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి. నేను కూడా ఈ ఇంటి యజమానురాలిని. అంటే నువ్వు నేను ఒకటేనానే? ఇంకా పెళ్ళైన కొత్తలో నువ్వు నేను ఒకటేనా అని రుబాబు చూపిస్తే ఏమైందో గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? గది గుర్తుండదా అనే నన్ను ఏమనద్దని 5 ఏళ్ళు ఇంటి మీద ఉండి నా నిండు యవ్వనాన్ని నీరు గారిపించినావు. అందుకే కదా అప్పుడప్పుడు నీ మీద పగ తీర్చుకుంటున్నా. అంటే ఇప్పుడు గట్టే చెప్తావానే? ఇప్పుడు గట్లేందుకు చేస్తా? మా అమ్మగారింటికి అస్సలే పోను. ఇక్కడ ఉండేది మన ఇద్దరమే. పొల్లగంటే ఇట్లాగా హాస్టల్ ఉన్నారు. నువ్వెంతంటే నేనంత అంట. చూసుకుందాం అంటే చూసుకుందాం. కోపానికి వస్తున్నావా? బిడ్డనా నువ్వు కోపానికి వస్తే నేనెత్త మంచిగా ఉంటుంది. ఆహా నేను రివేంజ్ తీసుకోవాలంటే నేను కోపానికి రాడు. రజిత ఓ రజిత ఓ రజిత బంగారం ఇట్రా రాదే. ఏంది మళ్ళీ నవ్వు పుట్టింది? ఎందుకు కొడుతున్నావు? అబ్బాయి గారా ఒక్కసారి రా. ఏంది కిందికి రాయే. ఏంటో చెప్పు. అబ్బా ఈ కాలు దుర్గవుతాను ఉదయం గోకే. అప్పమంట చాలా ఇంకెక్కడన్నా గోకు అంటావా? ఓ బిత్తిదానా గోకుమంటే సురుగుమంట రాలే. నీకెందుకు ఉండలే? నువ్వు నా ఇంట్లో అవసరం లేదు. నడు నా ఇంట్లో కలిగి. నేనెందుకు నడతా? నేను నడవా, ఈయన్నే ఉంటా. నన్ను ఎల్లగొట్టాలంటే నీ తరం కాదు, నీ తాత తరం కూడా కాదు. గట్లనా? నువ్వెందుకు పోతావు? నీకేం తెలుస్తుందే? ఉప్పు 9 పప్పు 10 తెచ్చి పెడితే ఉంటున్నావు పంటన్నావు నీలుగుతున్నావు నాతో. నీకేం తెలుస్తుందే? ఒక్క నెల రోజులు ఇంట్లో మొగలు లేకపోతే అప్పుడు ఏర్పడుతుంది నీకు. ఓ నువ్వు లేకపోతే ఏర్పడుతుందా? నేను లేకపోతే కూడా ఏర్పడుతుంది. ఇంతకుముందు ఒకసారి తిక్క కుదిరింది, యానికి లేదా? ఓ మాయాడుకుంది ఏంటిదే? మీ ఆడలో బోడి పెద్దలం. మీరు లేకపోతే మేము బతకలేమా? ఇంతకుముందు బతకలేదా? ఇప్పుడు బతకమా? నీకు దమ్ముంటే నీకు నువ్వే బతుకు, నాకు నేనే బతుకుతా. ఇగో ఈ మొగురాలు సగం ఇల్లు నువ్వు తీసుకో, ఇగో ఈ సగం ఇల్లు నేను తీసుకుంటా. మరి పొలం అంత పంచిస్తా. పంచు. నీకే కంతుంటే నాకెంత ఉండాలి? నేనేందో బతికి చూపిస్తా. పంచు. అది పౌరుషం. మాట మీద నిలబడాలి. బతికి చూపి రేపు పొద్దుల మొత్తం మంచితా. ఏ పంచు బతికి చూపిస్తా పో. రేపు పొద్దుల మంచితా పో. నిన్న ఏరు పోసిండు కదా, ఇవాళ నుంచి తెలుస్తుంది ఆగు బిడ్డ కొడుక్కి. ఇంకా లేవలే కదా, పోనీ ఆ బక్కోడే ఊడ్చుకుంటాడు. నాకేంది ఊడ్చుకో, ఇక సగం మంచి తావు సగం తెలుస్తుంది ఆగు బిడ్డ నా విలువేందో. ఓ అన్నీ సగం సగం అన్నాడు కదా.
నా 2 కుర్చీలు నేను తీసుకుంటా. రైతా ఓ రైతా ఏడా ముందునే ఇంత సపోర్ట్ చేస్తలేవు. చెత్తకు కొంచెం సిగ్గుమానే ఉండాలి. ఇంకేం మిగిలిందని మళ్ళీ వెళ్తుండవు. రజితా అని వెళ్తాడు ఇంకా. ఛీ. ఏమవుతుందా మట్టంటే ఏంది? ఇటు నూనె ఉంది, కొంత మట్టే ఉంది. ముగ్గేది సంటలు ఉండేది పక్కకున్నది. ఆ, అన్ని సగం అన్నప్పుడు ఆకిలి సగం కాదా ఏంది? కదా ఏర్వాడేమో కానీ గోసకే ఉన్నట్టుంది. గోసనా హరిగోసనా? నీకు ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ. ఏంటిదే ముసళ్ళ పండుగ? మీ ఆడలు లేకపోతే మా మొగలకు తెల్లారానే. నాకు ఆకిలుడు వరాలా, అలుకు చల్లరాలా, ముగ్గేయాలా? ఓ వేసుకో వేసుకో వేసుకో. ఇంకా అయ్యో పొయ్యి మీద చాయ్ పెట్టినా. నీ ఆకలి రుసులు అలుకుదలడం ఏమైనా బ్రహ్మ విద్యనేది? ఏమో చిన్నప్పుడు ఉడవలేదా చల్లలేదా ఏందో ఎక్కువ నిలుగుతుంది. అబ్బా అబ్బా ఇవాళ చాయ్ ఎంత చిక్కగా ఉందో. రోజు పిష్నా రోడ్ చేయబట్టి నీళ్ళ చాయ్ తాగిన. అబ్బా ఇప్పటి నుంచి చిక్కగా తాగుతా. ఓ నెలపోదా మళ్ళీ అనుకో ఈ సీప్రాంతి కొని సిప్పర్ సప్పర్ చంపి నీ బోల్డ్ రాలకూడదు. రే పక్కోడా, నీ పేరు తీసినా నీ ఊరు తీసినా మాట మాటికి నా జోలికి వస్తున్నావు. ఇంకోసారి నా జోలికి వస్తే ఒక్క తీసి చేతులు పెడతా. పో మస్తు పనుంది చేసుకోపో. అదే నేను చెప్పేది. మాట మాటకు మధ్యలో నన్ను ఇక్కకు. ఎవడే పిలిచారు? ఏపా ఇదో నాకు అయ్యేదండి. ఏపో చూసుకుంటానే చూసుకుంటా బాబు నీ సంగతి. అయితే ఓసిన ఇదంతా మొత్తం పొలంలో చల్లాలి. ఈ ఎరువుకి పంట మంచిగా వస్తుంది. మా బక్కోని కన్నా ఈసారి పంట బాగా తీసి చూపించాలి. వాడు కుళ్ళుకోవాలి. అగో పొట్టిది పెండ బాగానే సాగు చేసింది కదా. నా దాంట్లో పెండ లేదేం లేదు అంటే పంట నాకన్నా ఎక్కువ తీస్తుంది అన్నట్టు ఈ సంవత్సరం. దేవుడా నాదంతా ఉట్టిగానే ఉన్నది. పెండ ఎరువుతోని నేను నా పొలమును పంట సాగు చేసేదాను. నా పగోళ్ళ కన్నా నేను ఈ ఏడు పంట తీసి చూపేదాను. నా పంట చూసి పక్కింటోడు కుళ్ళుకోవాలా, నా ఇంటి నిండా దినసంతా నిండిపోవాలా, ఆ లక్ష్మీదేవి నా ఇంట కొలువుదీరాలా, నేనేంటో కొందరికి తెలియజేయాలా. అమ్మా మాయమ్మ తల్లి భూదేవి తల్లి కనకరించి పంట నాకు దిగుబడి నీయవే. పెండ ఎరువుతోని నేను నా పొలముల పంట సాగు చేసేదాను. నా పగోళ్ళ కొన్న నేను ఈ ఏడు పంట తీసి చూపేదాను. ఇలా జోరు మీద ఉన్నావు కదా, రాత్రి నిద్ర పట్టిందా లేదా? పొద్దుగాల నచ్చినావు? నేను నిద్ర పోను, నా పగోన్ని కూడా నిద్ర పోనీయా అంటివి కదా పంట తీసి చూయించమని. చూడు నీకు మీసం ఉంది, నాకు లేదు. చూడు పంట ఎట్లా తీసి చూపిస్తానో. అబ్బనియమ్మా అన్నంత పని చేస్తుందేంది? నన్ను ఎందుకు కొడతారా? కొట్టుడు కాదు బిడ్డ, ముందు ముందు చూడు. నీ గుండెలకెళ్ళి నీ గుండె మీదకి రైళ్లు పరిగెట్టిస్తా. ఏమనుకున్నావా? నాతో పెట్టుకోకు. నీ సైకోయిజం పాడుగాను. పొద్దుగా వచ్చినావు, పెండ కుప్పలు వేసుకున్నావు, జాబ్ చేసుకున్నావు, అయిపోయా. మళ్ళీ నా గుండెలకి వెళ్ళి నా గుండె మీదకి రైలు పరిగెత్తులేందుకే. అవు గట్లనే ఎత్తా. ఇన్నోళ్ళు నువ్వు చూపించలేదా నా మీద షాడీజం?
మా ఆడోళ్ళ ఇగో అట్టయితే మీ మొగళ్ళకు దబ్బిడి దిబ్బిడే. అవునా? అవు మరి. అబ్బో నువ్వు మామూలుగా పగవట్లేదు నా మీద. ఆ, ఇక్కడ ఎవరున్నారని పిలుతుండి బక్కోడు? ఎవరు లేరు కదా. ఓ నల్ల మొక్క పోడా, నా పెండెత్తుకోబోతున్నావేంది? ఏయ్ ఆగు. సిగ్గుందా నీకు? సిగ్గు సీత సెట్ ఎక్కింది, మాడ మామిడి సెట్ ఎక్కింది. ఆగురా, బక్కోడా. ఆగు, ఎక్కడ తప్పు? మంచిగా అయింది. రోగం తిరిగిందా? ఇంకో తాపి ఇటు వచ్చినావు అనుకో మొత్తం పెట్టి మళ్ళా ఏమనుకుంటున్నావా? తప్పైంది.